అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ తల్లుల ఇద్దరి ఆవేదన చూస్తుంటే నిజంగా ఉండే తరుక్కుపోతుంది. నిజంగా వాళ్ళకు ఆమెకైతే ఇద్దరు పిల్లలు చనిపోయిన తల్లి నిజంగా ఆమెను ఓదార్చడం ఎవరితోటి తరం కాదు. ఆ సంఘటన దురదృష్టం. దీనిపైన ఇప్పుడు నేను ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడినా. వాళ్ళిద్దరికీ ఒంటరి మహిళకు పెన్షన్తో పాటు ఇల్లుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించారు. అది కంపల్సరీ వచ్చే విధంగా చూస్తాం. రెండవది ఏంటంటే ఈమెకు కూడా తండ్రి పేరు మీద ఒక 2 BHK మంజూరైన దాన్ని కూడా ఆమెకు అందించే విధంగా రెండవ మేరకు ఇస్తాం. అంతేకాకుండా ప్రభుత్వం పరంగా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నా వాళ్ళకు అందించాలా. ఎందుకంటే ఆ కుటుంబాలు పూర్తిగా అంటే రేపు భవిష్యత్తు శూన్యం కనిపిస్తున్న సందర్భం కాబట్టి ఆ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మున్ముందు కూడా ఎలాంటి ఇబ్బందులున్నా కాంగ్రెస్ కుటుంబంగానే భావించి వాళ్ళకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం. జరిగిన సంఘటనను చింతిస్తూనే ఒక పక్కలను ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారితో మాట్లాడి నేను ఆ విషయాలు కలెక్టర్ గారికి పంపించమని చెప్పిన. మా మాజీ మంత్రి గారు సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ అన్న గారితో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి ద్వారా కలెక్టర్ గారి గురించి కూడా ఇంకెలాంటి సహాయాలు అందించాల్సి వచ్చినా వాటిని ఖచ్చితంగా వాళ్ళకు అందే విధంగా చూస్తాం. అంతేకాదు మాకు సాధ్యమైనన్ని రోజులు ఆ కుటుంబాలను ఆదుకునే తనకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అండగా బాసటగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా జరిగిన సంఘటన దురదృష్టకరం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆ దేవుడు శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా ధైర్యం కోల్పోయిన స్థితిలో ఉన్న కుటుంబాలు 2 కుటుంబాలు కూడా కోలుకోవడం బాగా కష్టంతో కూడుకున్న పని. భగవంతుని కోరుకుంటున్నాం.